ఫ్రెండ్స్, ఈరోజు మనం సందుల గురించి నేర్చుకుందాము. సంధి అనగా కలయిక. సంధిలో రెండు పదాలు ఉంటాయి. మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని పరపదము లేదా ఉత్తర పదమని అంటారు. చెన్నయ్య సూరి బాల వ్యాకరణంలో పూర్వ పరస్వరములకు పరస్పరం బేకాదేశమగుట సంధి అని నిర్వచించును. సర్వం అనగానేంటి? అచ్చు. పూర్వస్వరం అనగానేంటి? పూర్వ పదంలో ఉన్న చివరి ఉండే అచ్చు. అట్లే పరస్వరం అంటే పరపదంలో మొదట ఉండే అచ్చు. సంధి జరిగినప్పుడు పూర్వస్వరము లోపించి దాని స్థానంలో పరస్వరం ఏకాదేశముగా వస్తుంది అని సూత్ర అర్థం. సంధులు ప్రధానంగా ఎన్ని రకాలు? సంధులు ప్రధానంగా రెండు రకాలు. అవి ఏంటి? తెలుగు సంధులు, సంస్కృత సంధులు. ఇప్పుడు మనం తెలుగు సంధులు అంటే ఏంటో చూద్దాం. తెలుగు సంధులు తెలుగు పదాల మధ్య జరిగే తెలుగు సంధులు. ఇవి అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి, ఎడాగమం, సరళాదేశ సంధి, గసడదవాదేశ సంధి మొదలైనవి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ తెలుగు సంధుల్లో ఏం వస్తాయి అనేది ఇప్పుడు మనం నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనం తెలుగు సంధుల గురించి నేర్చుకుందాం. అత్వసంధి. అత్తునకు సంధి బహుళముగా నగును. అత్తు అనగా హ్రస్వమైన ఆకారమునకు బహుళము అనగా సంధి 4 రూపాల్లో ఉండడము ప్రవృత్తి. సంధి తప్పనిసరిగా ఉండడం. దీన్నే వ్యాకరణ పరిభాషలో ప్రవృత్తి అంటారు. ఆ ప్రవృత్తి అంటే ఏంటి అంటే సంధి జరగకపోవడం. వైకల్పికం లేదా విభాష అనగా సంధి జరగవచ్చు, ఒక్కోసారి జరగకపోవచ్చు. అన్యకార్యం అనగా ఒక వ్యాకరణ కార్యము జరగవలసి ఉండగా మరో వ్యాకరణ కార్యము జరగడం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అత్వసంధి గురించి నేర్చుకుంటున్నాం కదా. ఒకసారి ఉదాహరణ చూద్దాం. వంట ప్లస్ ఆముదం. వంట ఆముదం ప్రవృత్తి. ధూత ప్లస్ ఇతడు. ధూత ఇతడు అప్రవృత్తి. వేడుక ప్లస్ ఎల్ల. వేడుకెల్ల. వేడుక ఎల్ల విభాష. ఒక ప్లస్ ఒక. ఒకనొక అన్య కార్యం. ఇత్వసంధి. ఇప్పుడు మనం ఫస్ట్ అత్వసంధి చూసాము. తెలుగు సంధిలో ఇంకో సంధి ఏంటంటే ఇత్వసంధి. ఏమ్యాదులకు ఇత్తునకు సంధి వైకల్ప్యమగును. ఇత్తు అనగా హ్రస్వమైన ఈ కారము. ఏమ్యాదులు అనగా ఏమి, అది, ఇది, ఇవి, ఏది, ఏవి, మరి, కి, షష్ఠి యొక్క మొదలైన రూపాలు వైకల్పికంగా అనగా సంధి జరిగితే ఒక రూపం, జరగకుంటే మరొక రూపం రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ సంధులు మీరు ఇప్పటి వరకు తెలుగు సంధిలో అత్వసంధి, ఇత్వసంధి చూశారు. అయితే ఇత్వసంధి గురించి మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాము. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓన్లీ ఎడ్యుకేషన్ సంబంధించి వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి చాలా ఉపయోగము. మీకు ఉపయోగం లేకపోయినా మీ ఫ్రెండ్స్ అయినా చదువుకునే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటాయి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.